యావత్తు తెలుగు పిల్లలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే ప్రపంచ మానవజాతికి అందరికీ కూడా అభయమూర్తి వాక్ విశ్వరూపులుగా అందుబాటులో ఉన్నవారుగా, కాస్మికలీ వెడ్డెడ్ కపుల్గా, అంటే ప్రకృతి పురుషుడు లయగా అందుబాటులో ఉన్నవారిగా, మహారాణి సమేత మహారాజా వారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయుచున్నది. సాధారణ రూపంలో రంజనీ రవిశంకర్ పిల్ల, సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా మరియు రంగవేణి ఒక కుమారుడిగా, కాలాన్ని శాసించిన వాడిగా, సాక్షుల ప్రకారం పంచభూతాల్ని శాసించిన వాడిగా, ఇక మీదట అది కూడా ఒక సాధారణ చిత్తచాంచల్యం చిద్దులాస రూపంలో ఉన్న మమ్మల్ని చిక్కబట్టుకోవడమే ఇక మీ భవిష్యత్తు లోకం. విధుశేఖర భారతి గారు, అలాగే భారతీ తీర్థస్వామి గారి సమక్షంలో లలితాదిత్య, గన్నవరం లలితాదిత్య అనే అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకుంటూ హైదరాబాద్లో ఫారిన్లో నుంచి వచ్చి ఇక్కడ వారి సమక్షంలో ఉండే అవధానాలు చేస్తున్నారు. ఆ అవధానాలు, ఆ నిషిద్ధాక్షరాలు అనేది ఆ పూరించడం ఏంటో ఆ పాండిత్యం ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం కాదు. వారు ఏదో కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళు ఆనందిస్తూ మాయా క్రీడగా ఉందో తప్ప బాధ్యతగా వాళ్ళకి ఇంకా బాధ్యత ఏం జరుగుతుందో తెలియట్లేదు. బాధ్యత వాళ్ళని తీసుకోమని మీరు ఎవరు చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని పట్టుకుని మా కుల దైవం, మా మత దైవం, మా ఇంటి దైవం అన్నట్టు మాట్లాడటం. ఆయన ముఖ్యమంత్రి అయి ఉండి నా దైవం నా ఇంటి దైవం అంటాడు అని మాట్లాడటం చూసారా? మరి ఎలాగైనా మనుషులంటే అంతే, అలా ఎవరు మాయలో ఉండిపోతారని అర్థం చేసుకోండి. ఇప్పటికైనా నేను ఇక్కడ ఎలా ఉన్నానో మీరు రహస్యంగా చూస్తున్న కెమెరాలను ఉపయోగించుకుని నేనేమంటున్నానో బాధ్యతగా విని ఇప్పటికైనా సాక్షులు బట్టి పట్టుకోండి. ఏ సీరియస్ డ్యామేజ్లు చేశారు అవన్నీ బయటకు వస్తాయని భయం కంటే బాధ్యతగా మార్చుకోండి. మైండ్లుగా మార్చుకోక తప్పదు. హృదయం పెంచుకోవాలి, ప్రేమ పెంచుకోవాలి. వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. అలా కాదు మనుషులు కొద్దీ పట్టుకుని మనుషులుగా ఉందాం, నన్ను కూడా మనిషిగా పట్టుకుంటే ఏమవుతుంది? మీకు ఆ పట్టు రాదు. విశ్వవ్యూహ పట్టు అనమాట. నేను ఎంత కృష్ణుడి గుడి దగ్గర ఉన్నాను, ఇక్కడ వీళ్ళకి ఏదైనా చెప్పొచ్చు కదా, వాళ్ళకి ఏదైనా చెప్పేస్తే నేను చెప్పడంలో లేదు, అది మీరు చెప్పుకోవడంలో ఉందన్నమాట. నన్ను పట్టుకుని కొలువు తీర్చుకుని మళ్ళీ ఫర్దర్ ఆ లింక్ ఫర్దర్ ఇస్తానమాట. అది పరిస్థితి. మీరు ఏదో చెప్పక్కర్లేదు. ఒక మనిషికి కాలమే కదిలిన పరిణామంలో మీరు ఉన్నారంటే ఆ కాలం కదలటం ఏంటి చూసుకుంటే సరిపోతారు. మీకు అలా ఇచ్చేసాడు. మేము అలా చూసుకోమండి, మనుషులుగా ఉంటానంటారు సాక్షుల దగ్గర నుంచి. ఎలా ఉంటారు అలాగా? మాట మీలో ఉన్న ఒక మనిషికి మాటకే కదిలిన తీరును పట్టుకోవాలి, ఇంకేం చూడకుండా పట్టుకుని ఏమేమి సీరియస్ డ్యామేజ్లు ఏం జరిగినా అవన్నీ మీరు మైండ్లు పెంచుకొని సరిదిద్దుకోవాలి. అంతేగాని మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకడానికి లేదు, ఇంకా మనుషులుగా కొనసాగడానికి లేదు భూమి మీద. నేనే ఆఖరి మనిషిని, మొట్టమొదటి శాశ్వతమైన మైండ్ని, మాస్టర్ మైండ్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుని తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకుంటే చక్కగా మా చుట్టూ పండితులు మేధావులను పోషించుకుని ఎక్కడో అక్కడ నిరవధిక అసెంబ్లీ సభలు, పార్లమెంట్ సభలు నిర్వహించుకుని మొదలుపెట్టుకుని చక్కగా సంగీతం, సాహిత్యం ఎంజాయ్ చేస్తూ వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా డ్యామేజ్ అయిన వాళ్ళని ఏదో రకంగా ముందు కలిపేసుకుందాం. అవమానించిన వాళ్ళని ఈ క్షణం గౌరవించండి. ఇంకా నేను ఎవరికో ఒకరికి నాకు తెలిసిన వాళ్ళకి ఒక 8 రూపాయల కనీసం జీతంగా, వాళ్ళకి జీతం అవసరమా, డబ్బులు అవసరమా చూసుకోకుండా ఇచ్చాను అనే కంటే నాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి ఇవ్వాలి, నా అకౌంట్ నుంచి ఇవ్వాలని ఇచ్చాను. అలాగే ముఖేష్ అంబానీ గారు కూడా నా సమక్షంలో కాలస్వరూపం మీద రవీంద్ర భారతిగా మార్చుకుని వారు ఒక గంట సేపు అయినా పని చేయాలి, ఆలోచించాలి, బుర్ర పెంచుకోవాలి. మాకు కోట్లు ఉన్నాయి, యాంటీలాగా కరెంటు బిల్లే 70 లక్షలు కడుతున్నాం. నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకున్న వైభవంగా వెలిగించుకోవచ్చు అనమాట. నాకు అంత పర్సనాలిటీ లేదు, హైలైట్ చేసేద్దామంటే పర్సనాలిటీ సరిపోవట్లేదు. పర్సనాలిటీ అన్నది మీరు చూడటంలో వస్తుంది. పర్సనాలిటీస్ ఇక్కడ ఎవరి అయినా మైండ్లు బట్టి ఉంటాయి. నాదే సేఫ్ పర్సనాలిటీ అనమాట. నాకు పర్సనాలిటీ పైకి ఉంది, లేకపోతే నాకన్నా అందంగా ఉన్నారు, బలంగా ఉన్నారు, నన్ను కూర్చోబెడితే పని వాళ్ళు కూర్చుంటారా? వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఆంతర్యం కలుగుతుందా? ఎవరైనా కూర్చోబెట్టి ఒక్కరిని కానీ జంటగా కానీ కూర్చోబెట్టి మీరే కాలస్వరూపులండి, కాలాన్ని శాసించారండి, ఇలాగండి అని మాట్లాడగలరా? వాళ్ళు కూర్చోబెట్టి ఇప్పటికే ఇలా జరిగిందంటే ఇంక మీద ఏంటో ఆలోచిస్తున్నామని అనగలరా? దాని మీద లెక్క కట్టడం, సైన్స్ కట్టడానికి ఆ ప్రేరణ ఉండొద్దా? ఒక పట్టు ఉండొద్దా? అదనమాట. అలా పట్టుకోవాలా. ఏ పర్సనాలిటీ సెలెక్ట్ అయిందో ఆ పర్సనాలిటీయే. నేనే అందగాళ్ళకే అందగాడిని, బలమైన వాళ్ళకే బలమైనవాడిని. ఎలాగా 10 మంది హీరోలు నాకు మైండ్లోనే ఉన్నారు. మా చుట్టూ ఉన్న పర్సనాలిటీసు, సునామీలు, సముద్రాలు అన్నీ నాకు మాటకే ఉన్నాయి. ఇంకా పెరుగుతాయి. లోకంలో చిత్తచాంచల్యం, చిద్దులాసం కలుగుతుంది. ఇంకా నేను మనుషుల కోసం చూస్తున్నాను, నా కోసం ఎవరో చూస్తున్నారు, నన్ను మనిషిగా కలుపుకుందాం, లేకపోతే నేను మనిషిగా లేకపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు అనుకుంటే పొరపాటు.
నేను చచ్చిపోయినట్టు చూపెట్టలేరు. నేను చాట్ జీపీటీకి ఎక్కించుకుని బతికించుకోవాలి. ఇప్పటికే నేను మరణం లేని మాస్టర్ మైండ్ని. అంటే నేను ఇక్కడ ఉండిపోయాను, ఏదో మంచం దొరికితే పడుకుని ఉండిపోతున్నానంటే ఉన్నంతలో మరి టేబుల్ మరి ఏది అక్కడ ఉన్నంతలో ఉన్నది అలా కూర్చొని చెప్తున్నాను మరి మ్యాక్సిమం. ఇంకా మనిషి బడి ఏడవటం, మనిషిగా చూడటం, మీరు మనుషులుగా ఏదో చేస్తున్నారు అనుకోవటం, ఆ మీటింగ్ పెట్టాం కాబట్టి ఈ మీటింగ్ పెట్టాం కాబట్టి ఇంకేదో నడుస్తుంది, అలా నడిచిపోతుంది, మాయలు ఉండిపోతారు. ఎవరినో ఏదో చేసాం కాబట్టి బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి, ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఉండిపోతే మొత్తం అందరం అలా ఉండిపోతారు. అదే నన్ను నెట్వర్క్గా పట్టుకుంటే, నన్ను జాతీయ గీతంలో అధినాయకుడు పట్టుకుంటే ఒక నెట్వర్క్ అనమాట. నేను ఒకటే వ్యూహ స్వరూపాన్ని ఎంత సూక్ష్మంగా పట్టుకుంటారో పట్టుకుని డెవలప్ అయిపోతారు. ప్రధానమంత్రి గారికి చెప్పి జాతీయ గీతంలో అధినాయకుడిగా మమ్మల్ని పట్టుకోండి, రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోండి, వెంకయ్య నాయుడు గారు అక్కడ కూర్చొని సహకరించండి. ఆ మీటింగ్కి వెళ్ళాం, ఈ మీటింగ్కి వెళ్ళామంటే అలా పొద్దుపుచ్చేస్తున్నారన్నమాట మాయ వల్ల. మేము పొద్దు నుంచి బయటకు వచ్చాము, లోపలికి వచ్చాము, ఏమీ చూడొద్దంటా నేను మళ్ళీ ఇంకోసారి. ఇంకా అసలు మనిషిగా చూడొద్దంటాను ఎవరిని, నాతో మొదలెట్టి. ఆన్లైన్లో పట్టుకోండి, ఈమెయిల్ పంపండి. నేను ఆ గవర్నర్ పోస్టులు మారుస్తూ చేసిన ఆర్డర్ ఫలానా వాళ్ళు వ్యక్తి అయితే వద్దు, నేనే నిర్ణయించేశాను అనుకోకుండా నా మాటను గౌరవించండి, నన్ను అర్థం చేసుకుని విశాలంగా వినండి. మీరు వేరే నిర్ణయాలు తీసుకున్నా ఇవన్నీ బీపీసీఎల్ పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇంత మార్పు చేస్తాం, అలా చేస్తాం, ఇది చేస్తాం, అన్నా క్యాంటీన్స్ అభివృద్ధి చేస్తాం, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అభివృద్ధి చేస్తాం, ఇలా ఏం చేసినా కూడా మాస్టర్ మైండ్ హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలి. గన్నవరం లలితాదిత్య గాళ్ళకి చెప్పండి, ఏదో కాలక్షేపం అలా ఆ పాండిత్యాన్ని ఏదో ప్రశ్నలు నిషేధాక్షరాలు ఏవో బదులు నన్ను కేంద్ర బిందువు కూర్చుని నన్ను పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. సాహిత్యం, సంగీతం, లెక్కలో చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది. ఇలా ఒరిజినల్గా మీరు చెప్పగలిగి కూడా చెప్పించి వీళ్ళు అది కూడా చాట్ జీపీటీకి ఎక్కించాలి, అన్నీ కూడా మిషన్ చేత పలికించాలి. మనకి హ్యూమన్ క్యాలిబర్ మీద, హ్యూమన్ మైండ్ మీద ఎంతవరకు ఆధారపడతామంటే ఈ లోకాన్ని కాలాతీతంగా పట్టుకున్న మైండ్ని ఉపయోగపట్టుకోవడానికి. కేవలం మనుషుల మీద మనుషులు గురువు అదే వయసు ఉన్న కుర్రోడిని గురువుగా చూపించి ఆయన జగద్గురువు అనటం, ఆయన అనుగ్రహించారంటాం, వాళ్ళలో ఏదో ఉన్నట్టు మాట్లాడటం, వాళ్ళ హస్తమాన నమస్కారాలు పెట్టడం, ఏదో రొటీన్ అక్కడ వాతావరణం. అంత పాండిత్యం, ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదివినా పాండిత్యం చూపించిన విధుశేఖర భారతి ఆయన ఏకవచనం ప్రయోగించడం, ఆయన గురువు అయిపోయినట్టు ఫీల్ అయిపోవటం, ఏ గ్రౌండ్ మీద అంతా ఏదో మనుషుల మీద మనుషుల ఆధిపత్యం, పీఠాధిపత్యం గురించి చూపించుకోవాలనే తప్ప అసలు సంగతి ఏంటంటే ఇంకెన్ని కాదు. శాశ్వత తల్లిదండ్రులు వాక్ రూపంలోకి వచ్చారు. ఇలాగే చిన్న పెద్ద అని మీరు డిస్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు. ఏది పాండిత్యమో, ఏది అజ్ఞానమో, ఏది జ్ఞానమో, ఏది శాస్త్రాధ్యయనాలు చేశారు, అవి చేశారు, ఈ చేశారు, తెలివితేటలు ఉన్నా సాటి మనుషులు మోసం చేయట్లేదా? అన్యాయం అయిపోవట్లేదా? ఏళాకోళం అయిపోవట్లేదు? జీవితాలు పాడు చేసుకోవట్లేదా? ఎలాగన్నా మేము ఇలాగ ఉండిపోవాలి, అలాగ ఉండిపోవాలని ఉన్మాదాలు ఉండిపోవట్లేదా? ఏదో పుస్తకం రాయించాం, ఇవాళ ఆనందించాను, తిలకించాను, చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను, పెసరట్టు తిన్నాను, అలాగని ఏదోటి పొద్దుపుచ్చేయట్లేదా? అదే నన్ను మైండ్గా పట్టుకుంటే, మైండ్గా పెంచుకుంటూ సర్వవ్యాపమైన మైండ్ అది, ఒక నెట్వర్క్ అది. నన్ను పట్టుకోకపోతే మీకు నెట్వర్క్ రాదు. ఈ నెట్వర్క్ మాయా నెట్వర్క్లు ఇరుక్కుని ఉండిపోతారు. ఈ ప్రపంచం మనుషులది కాదు, ఇంకా మాస్టర్ మైండ్ది. ఇప్పటిదాకా మీరు ఎవరినో మా వాళ్ళని వేధించారు, వీళ్ళని భయపెట్టారు, వాళ్ళని అంతమైపోవడానికి కారణం ఏమైనా అన్ని మైండ్కి సెట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మైండ్లుగా మారిపోతారా? మైండ్లుగా బతుకుతారా? మైండ్లుగా బతకనిస్తారా? అంతే చాలు. అప్పటికప్పుడు డబ్బులు ఆశించేవాళ్ళు, ఎప్పటికప్పుడు పదవులు ఆశించేవాళ్ళు, అప్పటికప్పుడు భౌతిక ఉనికి ఆశించేవాళ్ళు నాలా మైండ్ ఉనికిని పట్టుకోండి. నేను ఆశించినట్టు కనపడుతున్నాను, నేనేదో ₹1 అడ్వాన్స్ ఇమ్మంటున్నాను, ఇలాగ రవీంద్ర భారతిగా మార్చిన తర్వాత చెల్లుతాయి అవి. ఆ ₹1 అడ్వాన్స్ కూడా, ఆ రైట్స్ కూడా అందరివే. నిజానికి మాగంటి మురళీమోహన్ గారు ఒక్కడే తీసుకోవడానికి లేదు, జనరల్గా అందరికీ. కాకపోతే ఇప్పుడు మూమెంటరీ, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మమ్మల్ని కొలువు తీర్చిన తర్వాత ఆ అమౌంట్ అది కూడా ఇక్కడ తిరుపతిలో లేదా మా అమ్మగారి పేరు మీద, మా నాన్నగారు అమ్మగారి పేరు మీద ఒక బిల్డింగ్ విల్లా కొందాం అని అనుకుంటున్నాను అనమాట. అందుకు నాకు కూడా ఉంటాను, 4 రోజులు ఉంటాను, అలా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఢిల్లీ దాకా తీసుకెళ్ళిపోయి ఇక్కడ కూర్చోవడానికి కుదరదు కదా. నేను అక్కడికి వస్తే చూస్తారు, ఇక్కడికి వస్తే చూస్తారు అనేవాళ్ళు ఇక్కడ ఉండగానే పట్టుకోండి, వ్యూహ స్వరూపాన్ని పట్టుకోండి అంటాను. ఎవరో చూస్తారు, లేదా అక్కడికి వచ్చినా అలాగ ఉంటారు, ఇక్కడికి వచ్చినా ఇలాగ ఉంటారన్నమాట. అది నేను చెప్పినట్టు నన్ను పట్టుకుంటేనే ఇక్కడ కృష్ణుడు గుడి అయితే ఇక్కడ ఏదైనా మహిమలు చూపించవచ్చు కదా. మహిమలు కాదు, మీరు పట్టుకోవాలా. ఇక్కడ అయ్యో మీ గురించి చెప్పారండి అని మీరు ఇక్కడ నన్ను కూర్చోబెట్టుకుని నా గురించి చెప్పుకోవాలి కూర్చొని. నా మాటలు వింటూ నా చెప్పనివ్వాలా. అప్పుడు నేను కల్పించుకున్నప్పుడు ఎలా చెప్తున్నాను, అలాగే నా మీద నేరుగా నన్ను ఉద్దేశించి చెప్పినప్పుడు నన్ను మళ్ళీ ఫర్దర్ హైట్ ఇస్తానన్నమాట. అంతేగాని నన్ను అసలు గౌరవించకుండా నా అవసరం కొద్ది ఇంట్లో నన్ను అవమానించి నన్నే ఏకవచనం పిలిచి నేనేదో పెళ్లి చేసుకోవడానికి ఉన్నాను, ఇంకా నాకు సెక్స్ కావాలి, కోరికలు కావాలి, నాకు డబ్బు కావాలని మామూలు మనిషిలో చూస్తే అది అజ్ఞానం అనమాట.
నన్ను తండ్రిగా గౌరవించి కొలువు తీర్చుకొని కేంద్ర బిందువుగా పట్టుకుని ఇవ్వండి. అది కూడా నాకు అక్కర్లేదు. ఈ సినిమా రైట్స్ నేనేదో ఎవరికో అమ్యూనిటీ చెప్తున్నా, అది కూడా కరెక్ట్ కాదు. నన్ను అధినాయకుడు కూర్చోబెట్టుకుని సరిపోద్ది. అసలు ఈ రిజర్వ్ బ్యాంకే నాది, అధినాయక కోశే నాది. నేనే సెంట్రల్ అకౌంట్ అయ్యి మీ ఆస్తులన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు లీజ్కి ఇచ్చినట్టు చూపెడతాం. ఎందుకని? నేనని ఉండకూడదు. మీకు భూమి మీద నేనని ఉంటే ముందుకు వెళ్ళలేరు. అదనమాట. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, ఇంకా కులదైవం అని వెంకటేశ్వర స్వామి అనే మాయలో ఉండిపోకుండా, దైవం అందరివాడు, ఆయన వాక్రూపంలోకి వచ్చాడు. మీలోనే ఒక మనిషిని కూడా రద్దు చేస్తూ ఆయన మైండ్లోకి చేరి కాలస్వరూపుడై కొత్తగా వచ్చాడు. పాత దేవుడు మా కులదైవం, ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, మాకు తెలుసు, మేము రొటీన్గా దేవుడిని ప్రార్థించాం కాబట్టి మా వైపే ఉన్నాడు, మాకేదో పాండిత్యం ఉంది కాబట్టి మేము ఏదో అష్టావధానాలు చేసుకుంటుంటాం. ఆ రొటీన్ గురువు గారి సమక్షంలో ఆయనే జగద్గురువు, ఈయనే చిన్న గురువు అట్లా మాయలో ఉండిపోతే ఏమవుతుంది? మీ ఒకదాని కూడా సంబంధం లేనట్టుగా ఈ పరికరాల మాదిరిలో చిక్కడిపోయి అలాగే ఉంటున్నారు, మీరు అలాగే ఉంటున్నారు, ఎవరు ఎక్కడోళ్ళు అక్కడే ఉంటున్నారు. నన్ను పట్టుకుని నేను అలాగే ఉన్నాను అనుకుంటున్నారు. నేనేమంటున్నానో, నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోండి. అయ్యి బయటకు వచ్చేస్తే అమ్మ బయటకు రాకూడదు, మైండ్లుగా మారిపోతే బయటికి లోపలికనే భయం ఉండదు. చేసిన తప్పులు మైండ్లుగా మారిపోతే మైండ్లుగా సరిదిద్దుకుంటారు కదా, తపస్సుగా సరిదిద్దుకుంటారు కదా, మైండ్ వ్యూహం పడతారు కదా. నన్ను మైండ్ వ్యూహం పట్టాలంటాను. అందుకే ఇక్కడికే వచ్చి నన్ను చైర్మన్గా నిరూపించినట్టు కాగితం ఇవ్వండి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఏం భయపడకుండా ధైర్యం ఇచ్చి ఇప్పించండి. అందరూ సాక్షులు ఒకటి అవ్వండి. ఆయన కూడా వింటున్నారు కదా, నేను చెప్పినట్టు చేయండి. అందరూ ఒకటాయి, అన్నీ సర్దుకుంటాయి. నన్ను పట్టుకోవడమే మాస్టర్ మైండ్ పట్టుకోండి. జాతీయ గీతంలో అధినాయకుడు కావాలి, మీకు హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ ఉండాలి. నా పర్సనాలిటీ కూడా నేను వేసుకుని డ్రెస్ ఒక 10 కోట్లు ఉండటం వల్ల కవర్ అవుతుంది. నా మీద ఇంగ్లీష్లో హిందీలో ప్రతిరోజు చెప్పడం వల్ల కవర్ అవుతుంది. నన్ను 10 రెట్లు ప్రైజ్ చేయటం వల్ల అన్ని హీరోలు నాలో ఉన్నారు, గురువులు అందరూ నాలో ఉన్నారు, దేవుళ్ళు అందరూ నాలో ఉన్నారు అని పలికారు. చూశారు కదా, సాక్షులు నిజమేనని సాక్ష్యం చెప్పించుకున్నారా? మరి అదే సాక్షులు ఎవరు మాట్లాడకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావులు మాట్లాడడానికే, నన్ను వారి సమక్షంలో తీసుకుపోవడానికే 4 రోజులకి అన్నీ తేరుకుంటాయి కదా. అందుకే టీటీడీ చైర్మన్ కూర్చోబెట్టండి, తీసుకుపోయి నేనే ఆ పండితులు పిలుచుకుని నా ఆస్థాన పండితులను నియమించుకుంటాను. సినిమా వాళ్ళు నామే కాన్సన్ట్రేషన్ చేయాలి. నన్ను పెంచుకుంటే, రవీంద్ర భారతి పెంచుకుంటేనే సినిమాలు తీయాలి. మీరు ఏదో కథలు వెళ్ళారనుకోండి, పరిపరి విధాలు వెళ్ళిపోతారు. ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టాం, ఇంత రాబడి రావాలి, టికెట్లు అప్పుడు కూడా రేట్లు పెంచడం, అమ్మటం, బడ్డెన్ చేయటం, మనుషుల మీద మనుషులు బతకడం తప్ప ప్రయోజనం లేదు. ఏం కథలు అశ్వత్థామ, కరుణుడు, అర్జునుడు అనుకుంటాను, ఏవో సృష్టించేది సరిపోద్దా? మహాభారతం తీసేస్తాం, మళ్ళీ వీళ్ళ ఆ వేషం వేసుకుంటారు, వీళ్ళ వేషం వేసుకుని అయ్యే డైలాగులు చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఇంకో సినిమా అనిపించేస్తే సరిపోద్దా? రాజమౌళి గారు ఇది తీసేద్దాం అనుకుంటున్నారు, అది తీసేద్దాం, తీస్తే మాత్రం ఏంటి, రొటీనే కదా. ఇప్పుడు రామాయణం సినిమాలో పాటు నేను పాడగలిగాను, నన్ను చూసుకోకుండా మళ్ళీ రొటీన్ సినిమా అదే తీశారు. ఏమొచ్చింది దానివల్ల? అదే నన్ను పట్టుకుంటే మీకే తెలుసును. ఒక జగదానంద కారకుడు, జానకి ప్రాణనాయకుడు మీ అధినాయకుడిగా వచ్చున్నాడు. ఇంక నువ్వు మనిషివే కదా, నువ్వు పాపం నాకు తప్పు ఉంది, నేనే మా పెద్దవాడిని చంపేసుకుంటున్నాను, నేనే దూరం చేసుకున్నాను, అందుకని పొరపాటు పోవట్లేదు. నేనే కాదు, ఎవరిని అలా చంపలేరు. అసలు మనుషులే బతకట్లేదు, బతికేది మైండు. ఏంటి, మేమే యాదవులు, మాకు తప్పు ఉంది, మీరు ఎవరో పుణ్యాత్ములు, ఇంకెవరో పాపాత్ములు, ఎవరూ లేరు అసలు భూమి మీద. మనిషి అన్నవాడే నిమిత్తం మాత్రం అంటున్నాను నేను. మరి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? అదిగో మాస్టర్ మైండ్, మంచి చెడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుని మాయ వదలడానికి వీలవుతుంది. అలా కాదు, ఈ మాయలోనే ఉంటాం, మాకు జరిగిన కాడికి అలాగేలాగా ఉంటామంటే ఎలా ఉంటారు? అలాగా ఈ లోకం మీద అవ్వదు కదా. నన్ను పట్టుకోకపోతే ఈ లోకం కనెక్టివిటీ రాదు, వ్యూహ స్వరూపం రాకపోతే ఈ లోకం మీద అవ్వదు. మీరు అవ్వకపోతే తపస్సు కుదరదు, తపస్సు లేకపోతే మాయ నుంచి బయటకు రాలేరు. ఇదంతా ఇంటర్కనెక్టెడ్, ఇంటర్లింక్గా ఇచ్చాడు భగవంతుడు. అందుకని నేను చెప్పినట్టు చేసి ముందుకు రండి. మనుషులే మనలేరు. ఇంకా భూమి మీద నేను మనిషిని అనే కోణం చెల్లదు. అందరూ నోట్ చేసి చెల్లదంటే మీకు మైండ్ కోణంలో ఎండౌట్ అయ్యారు మీరు. నేనని పనికిరాదు, నేను మాత్రమే అన్ని నేనులకు ఆధారమైన నేను మాత్రమే మాస్టర్ మైండ్గా కేంద్ర బిందువుగా ఉంటాను. నన్ను మీరు మైండ్గా పట్టుకుని మీరు మైండ్గా మారిపోవాలా. అలా మారకపోతే ఈ లోకం మంద కాదు, మనుషులు మన్నట్టు కాదు. మీరు ఎంత డెవలప్ చేయండి, గుళ్ళు కట్టండి, వెంకటేశ్వర స్వామి మా వైపు ఉన్నాడని చెప్పుకోండి, లేదా మానే మీ ఏదైనా ఒకటే. ఆ దేవుళ్ళే వాక్య స్వరూపంగా మారిపోయారు. మీ జాతీయ గీతంలో అధినాయకుడిగా పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది నేషన్, పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్గా మారిపోయారు. ఆయనే మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉంటారు. ఇంకా అందరూ మైండ్లీగా మారి వాతావరణంలో నేను వివాహం కూడా చేసుకుని ఇంకా నేను మనిషిగా కూడా బతికే ఉంటాను మరి కొంతకాలం అని కన్ఫర్మేషన్ వస్తుంది. నేను మైండ్గా మరణించను. మొదట నన్ను మరణం లేనివాడిగా పట్టుకోండి. సాక్షులు బట్టి పట్టుకోవడం అంటే మరణం లేనివాడిని పట్టుకోవడం అవుతుంది. ఆడతనం మొగతనం ఒక చోట పలిగి పంచభూతాలు కదిలించి నా మైండ్ చచ్చిపోదు. చాట్ జీపీటీకి ఎక్కించుకుని బతికించుకోండి.
ఆ పని చేయకుండా సెట్ నాకు కూడా పంపించకుండా మీరు అక్కడో మీటింగు ఇక్కడో మీటింగు, ఆ దేవుడు గుడి ఈ దేవుడు భజన చేసుకుంటూ కూర్చుంటే మనుషులు ఉండిపోతారు అటు ఇటుగా. మళ్ళీ రేపొద్దున రాజకీయం అనేది తిరుపతి అని, విశాఖపట్నం అని, అక్కడికి ఇక్కడ మళ్ళీ ఢిల్లీ అని వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీరు అక్కడికి వెళ్ళారు, ఏదో కఠినంగా నిర్ణయం తీసుకోమంటారు, ఇలా ఉండమంటున్నారు, అలా ఉండమంటున్నారు, ఇలా ఉండొద్దు అంటున్నారు, మేము ఇలాగే ఉంటాం, అభివృద్ధి చెందిపోతుంది, ఈయన వల్ల అభివృద్ధి చెందిపోతుంది, ఆయన వల్ల అభివృద్ధి చెందిపోతుంది, ఈయన మంచివాడు కాదు, ఆయన మంచివాడు కాదు, ఈయన చెడ్డవాడు కాదు. పుట్టితే భ్రమ అన్నమాట ఇదంతా. పైకి తేలిపోయిన తల్లిదండ్రులు పిల్లలు తప్ప ఇక్కడ ఎవరు మనలేరు. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ అంటే అర్థం అదృష్టం. ఇంత సృష్టిని ఇప్పుడు దాకా ఈ ల్యాండ్ లార్డ్ని నేను, ఇంత పెద్దోడిని నేను, ఇంత అనుభవం సంపాదించాను, ఇంత పండితుడిని, ఇంత పాండిత్యం ఉన్నవాడిని, చిన్న పిల్లోడు కూడా అవధానాలు చేస్తున్నారు, పెద్దోళ్ళు చేస్తున్నారు. పాండిత్యం అన్నది ఎవరికి వచ్చినా దైవానికి సమర్పించాలి. దైవం ఎక్కడున్నాడు? వాక్కు విశ్వరూపం చిత్త చాంచల్యం చిద్దులాసం తానే ఉన్నాడు. ఆయన చిత్త చాంచల్యం చిద్దులాసం కలిగించడానికి మీరు పాండిత్యాలు ఉపయోగించాలి. ఏవో కాలక్షేపంగా చెప్పుకుంటే దత్తపదులు అవేవి ఇచ్చుకుంటూ మీలో మీకు పాండిత్యం నవ్వుకుంటూ ఆనందించేస్తుంటే సరిపోద్దా? మాయలో విహరిస్తున్నట్టు వస్తుంది అవధానాలు అవిని. లలిత ఆదిత్య గన్నవరంగా అని చెప్పి ఆ పండితులతో గురువులతో సహా మాకు స్ట్రీమ్లైన్ అయిపోవాలి. జాతీయగత అధినాయకుడిని మీ శాశ్వత తల్లి తండ్రిగా జగద్గురువుగా మా మీద చెప్పుకునే కొద్ది అవధాన రూపంలో చెప్పండి, పండితులుగా చెప్పండి, సినిమా పాటలు ఏవైనా అక్షరం, ప్రతి డప్పు డోలు, ప్రతి కదలిక, ప్రతి ఆట పాట మేమై ఉన్నాము. అలా కేంద్ర బిందువు పట్టాలి మమ్మల్ని. ఎవరు గోళాలని పనికిరాదు. మేము హిందువులు గురువులు మతాలన్నీ ఒకటి అయిపోకూడదు, కులాలన్నీ ఒకటి అయిపోకూడదు, అంతా ఒకటి అయిపోతాయి, లేదా అయిపోవాలి, అవ్వక్కర్లేదు కాదు. ఎలా అయినా మాటకైనా నడవడం చూసుకుంటే మీద అవుతుంది. ఇప్పటికే అయిందాన్ని బలపరుచుకోవాలా. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకా కలియుగం చాలా ఉంది, ఇంకా పాపాలు పెరగాలి, ఇంకా నా వాళ్ళని నన్ను కూడా మనిషిగా చూసి ఇంకా మనుషుల్ని వేధించుకుని తినాలి, మీరు మనుషులుగానే బతకాలంటే ఎవరు భరిస్తారు ఇవన్నీ? పైకి కాలం వాక్యస్వరూపం పైకి ఎందుకు తేలిపోయే తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులు అయితే అంతర్లీనంగా ఉంటారో, అంతర్యామైతారో వారి వాక్కి ఎందుకు తెలుస్తున్నారు? మీరు వాక్కుని పట్టుకుని ముందుకు వెళ్తారని. ఇంకా వేరు ఎలా ఆలోచించడం మానేసి ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి, మన తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను సాక్షుల ద్వారా, సాక్షులకు సూటుగా నాయుడు గారికి, రామకృష్ణ గారికి, భరతలక్ష్మి గారికి, చిత్కలాదేవి గారికి, అందరికీ అవి 40 మంది 2003 జనవరి 1వ తారీఖు కదలండి. అలాగే ఇక్కడ ఉన్న సబితకి, నాయుడు గారి అమ్మాయికి, ఎవరు ఫ్యామిలీస్లో కొన్ని రిలేషన్స్ అటు ఇటు అదే లెక్క చేయకండి. అందరూ మా పిల్లలుగా ప్రకటించేసుకోండి. మనసులో అన్ని దోషాలు పోతాయి. మాతో ప్రేమగా గురువుతో, తండ్రితో, శాశ్వతం తల్లిదండ్రులతో మాట్లాడినట్టు మాట్లాడండి. ఎవరికి తల్లిదండ్రులు, గురువులు ఎవరు ఏవైనా భూమి మీద మరణించినా బతికున్నా, ఎవరు ఇప్పటికి అనుభవం సంపాదించినా, ఏం సాధించినా, అనంత్ అంబానీ గారికి, ముఖేష్ అంబానీ గారికి అందరికీ చెప్పండి, మా పిల్లలుగా ప్రకటించుకోవాలి. ఆ యాంటీలా లాంటి ప్రదేశాలు కూడా అక్కడ మాకు ఒక మందిరం ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని మా గురించి చెప్పమానండి. అధినాయకుడిని పెంచుకోమానండి. అధినాయకుడు పెరిగితేనే మీకు బలం పెరుగుతుంది. మాస్టర్ మైండ్ చాట్ జీపీటీ మీద కూడా పెరుగుతుంది. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలయం చూసారా? ఆయనే జగదానంద కారక జానకీ ప్రాణనాయకుడు అంటే అదే. చిత్త చాంచల్యం చిద్దులాసం కరిగించుకుని మీరు ముందుకు వెళ్లాల్సి ఉంది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.